ప్రపంచాన్ని పరిపాలన చేసిండ్రు. వాళ్ళు వెళ్ళిపోయినాడు. వాళ్ళు ఎవడే ఉన్నారు. ఇంకా మనిషి అయిపోయినప్పుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నిండా నూరెళ్ళ ఆశ ఉంటే ఉంటుంది నడు మంత్రాలు పోతుంది. నూరెళ్ళ ఆయుష్లో వెయ్యేళ్ళకి ఎంత సంపాదించాలి అందుకరకు దానం చెడే పదార్థం అన్నాడు, ధర్మం చెడే పదార్థం అన్నాడు. ఎగి పోసి బంగారం పోసి ఒక ధనవంతుగా ఎత్తాడు. రాజు విజయ కొట్టుకుంటూ పోతున్నారయ్యా ఓ పెద్దలారు. రాజు రాజ్యం పరిపాలన చేస్తున్నారు. లేకున్నారు కుంభవర్షాలు పడుతున్నాయి. అధర్మ దేవత పక్కలు వెళ్ళిపోతున్నది. న్యాయం హరివాళ్ళు నడుతున్నది. రాజ్యంలో ఆకలి అన్నోడు లేడు, రూపలు అన్నోడు లేడు. నందర సుందరమైన ఉద్యానవనాలతోటి సుభిక్షమైన రాజ్యం ఉంటున్నది ఓ పెద్దలారు. నా తరుణ పడికి ఎవరు చేసేదాన్ని వాళ్ళు అనిపోయినాడు. వాళ్ళు ఏమడిపోతున్నారట. దానం చేస్తున్నాయ్యా, ధర్మం చేస్తున్నది అనిపోయినాడు. పుణ్యలోకాలకి వెళ్ళిపోతాడు. నేను చనిపోయినాడు నా హయంబడే వస్తుందని ఒక్క చేత ధర్మం చేస్తుంటే 2 చేతుల దానాలు మొదలు పెట్టింది ఓ పెద్దలారు. మళ్ళీ ఇంకా చేతులు పెట్టు నువ్వే. ఒక్క కూర్చో. నీకు ఎప్పుడు మాట్లాడు అన్నట్టుగా నువ్వు. మరి ఆయన శ్యామలదేవి గుణవంతురాలకి హనుమంతురాలు తమ సేవ చేసేది అని భర్త సేవ చేసే భాగ్యవంతురాలు. భర్త చేసే దహనాన్ని కళ్ళ చూసింది. అప్పటికిప్పటికై ఎవరు చేసేదాన్ని పోయారు. ఎవరు చేసేదాన్ని వాళ్ళు చనిపోయినాడు. వాళ్ళు ఎంబడిపోతున్నాడ. నా భర్త దానం చేస్తుడు ధర్మం చేస్తుడు అతను చనిపోయినాడు. పుణ్య లోకాలకు వెళ్ళిపోతాడు. నేను చనిపోయినాడు నా ఎంబడే వస్తుంది అని భర్త ఒక చెట్టు దానం చేస్తుంటే 2 చేతుల దానాలు మొదలెట్టింది నా తల్లి. అప్పటికిప్పటికైనా ఎవరు చేసేదాను వారు ఎంబడవద్దు. తండ్రి చేసేదాను కొడుకు ఎంబడరాదు, కొడుకు చేసేదాను తండ్రి ఎంబడరాదు. భర్త చేసిన దానం భార్య ఎంబడరాదు, భార్య చేసిన దానం భర్త ఎంబడరాదు. ఎవరికి వారే యమున తీరే. మరి నాయన మరి అప్పటికిప్పటికీ ఆడపిల్ల
ఆడవిల్ల కానీ పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది అన్నదమ్ములాట ఏ ఆడవిల్ల కానీ అమ్మగారింటి కాడ అన్నదమ్ములు గుణవంతులు బలవంతులు అయితే అత్తగారింటి కాడ వేరే బలం ఉంటది ఆడవిల్లకు చేసుకున్న భర్త మంచోడైనటువంటి ఏ ఆడవిల్ల కానీ సచ్చదాకా అవగారితో వారికి రాదు చేసుకున్న భర్త లంగాయి దొంగై తాగుబోతులై పొద్దుకు 4 సార్లు కొట్టిండు అనుకో ఎన్ని రోజులు భరిస్తుంది ఆడవిల్ల ఒక్కసారి కొట్టదుతుంది 2 సార్లు కొట్టదుతుంది 3వ కొట్టిండు అనుకో అవగారి గడ్డెక్కుతుంది ఆడవిల్ల మరి ఆయన ఇక్కడ కొట్టిన మొగడు వారం రోజులు అడక తింటాడు వారం రోజులు అడక తిన్న వాళ్ళు ఎక్కడ బీడి కొడుకులు అక్కడనే ఉంటాయి ఎక్కడ తిన్న కంచాలు అక్కడనే ఉంటాయి ఇల్లు శుద్ధి చేసినాడు వాడున్నాడు ఊరికైనా పెన్నని పోతున్నా పెన్నని బతరాతో కలుసుకుంటారు వాడు అత్తగారికి వాడు పోతారా వాడు పోయేకల్లా ఇక బామ్మలు గుణవంతులు అయితే వచ్చిన బాబుని కడుక్కోమని కాళ్ళకు నిలిచి కూసుండే కురిసేసి మరి ఎన్ననాడు మాట ముచ్చడు మంచిగా మాట్లాడే చేసుకున్న మొగడు అనుకుంటాడు కొట్టిన మొగడు అనుకుంటాడు ఎవరిని కొట్టిన సగం పెళ్ళం అన్నంలో చెప్పాలని వాడు సంబరపడతాడు బాగా అంత మంచిదే తలలో చెప్పి తలలో దొరకపోయి ఈ కల్లాక తాగిన వాళ్ళు రొట్టి చుట్టూ పడ్డవాళ్ళు ఎన్నుకోడు ముంగడు దొరకబడి పక్కన పోయి గుడ్డులు గుర్తే సచ్చదాకా మళ్ళీ పెళ్ళని వాడు కొడతారా అబ్బగారింటి కాడ అన్నదమ్ములుంటే ఆ బిడ్డ కొత్తగారింటి కాడ వేరే బలం ఉంటుంది ఆడ ఉగోతలుంటే దగ్గర కోసం అందు కొడుకులు ఉంటారు బిడ్డలు ఉంటారు నేను అమ్మని కావాలి అని వారానికి 4 దేవుళ్ళే పంపుతారు వారానికి 4 రోజులు ఉపవాసం ఉంటుంది ఆ తల్లి గర్భవాసం అందు కొడుకులు బిడ్డలు ఉంటారా తల్లి ఉంటుంది ఏం చేసేది కాకి పట్టాలి పిల్లికి భిక్ష పెట్టది చుట్టాలు చుట్టాలు వచ్చిన వాళ్ళ జ్వరం వచ్చిన నీళ్ళు ఆపుకొని పడుతుంది దానికి లగ్గమాడు ఆశ్చర్యం పుటాపట పోరాలని ఉంటారే ఉంటారు పుట్టిన వాళ్ళు అంటాడు పుట్టిన ఏమైనా వారానికి 4 ఒక్క బదులు ఎన్నికేపు లేదు ముంగటే లేదు పెళ్లి బాగలేదని ఎక్కిరిస్తారట కానీ ఆడవారికి పూర్వజన్మ సుకృత పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది అన్నమాట ఆ తల్లి శారదేవి 17 దానాలు ఎత్తుంది మా పేరు దానాలు ఎత్తున్న వంటి పూట భోజనాలు ఎత్తుంది అయినా గర్భవసం కొడుకులు బిడ్డలు లేకపోయి తల్లి గర్భవాసం కొడుకులు బిడ్డలే అయ్యో నాడు కన్న తల్లి శారదేవి ఏమనుకున్న నా భర్త కచేరీ ఉంటే పెద్దవాదికి రాదు ఇల్లాదికి రాదు నా ఇంటిలో ఒకరు చిన్నారు కొడుకు ఉన్నట్టుండి అమ్మా నాకు ఆకలి అవుతున్నా నా కొడుకు నన్ను అడగపోవునా చిన్నారి బిడ్డ ఉన్నట్టుండి అమ్మా నాకు ఆకలి అవుతున్నా నా బిడ్డ నన్ను అడగపోవునా నా గర్భారం పోలేవుడు నా గర్భారం పోలేవుడు అయ్యా నాకు పోరాయ్యా పుట్టి మంచాల నాడు మొక్కలు ముంగడికి అయినాడు మోచేతులు వెనకకి అయినాడు అడవండి తొలుకుంటా అవతల వెళ్తే చూసే లోకే అందరూ అయ్యో పెద్ద మనిషి అడ్డం పడ్డాడు అంటారు కానీ లేవి నిలబెట్టి మంచాన కూసుండబెట్టి ముక్కడు అన్నం పెట్టేటోళ్ళు ఎవరు కావాలి కానాడే కావాలి కడుపులో పుట్టిన కొడుకులు కావాలి కావాలి కడుపులో పుట్టిన బిడ్డలు కావాలి మరి నా గర్భవాసం కొడుకులు లేకపోయి బిడ్డలు లేకపోయి భగవంతా ఈ రాజ్యం ఉండి ఎవరి పాలు పోతేవుడు ఈ దేశం ఉండి ఎవరి పాలు పోనాయా బంగారు పుర పోతేవుడు ఈ వైరాసి వంద పురాణాయ 60 రకాల
భార్యలు అందమంటారు, ఇల్లాలకు కొడుకులు బిడ్డలు అందమంటారు. నాయన ఊత కాతలేని వృక్ష వేల చిన్ని బిడ్డలుగా శిశకలని వేల అమ్మ అని పిలిపించుకోని ఆడ జన్మ నాకెందుకురా. అయ్యో భగవంతా నాడు మాత్రమైన పొద్దు పొద్దు లేసి ముత్యాల చేతులు పెట్టి ముంగిళ్ళు నొక్కుతుంటే ఆడ కట్టరా మన కలిగల కొట్టు కూర్చుని ఉంటున్నారు. ఈ భక్తు బండలో పోతేప్పుడు భక్తు బండలో పోతేవుడా ఆడ వీడ పుట్టి భూమి కట్టినప్పుడు అమ్మని కానీ జన్మ నాకెందుకు అమ్మ అన్న పిలుపు లోపల ఎంత కమదనం ఉన్నది. మధ్య మధ్య పులకించను ప్రేమను వర్షించను ఆ వేషం లోపల ఆనందం లోపల పలిక తొలి పలుపు అమ్మ అన్న పిలుపు. ఆ పిలుపుకు నోసుకొచ్చిన నాకెందుకు నా భర్త కచ్చిరికి ఇంటికి వచ్చినాక రాధా కోటి ఒక దేవుళ్ళ పూజలు చేసి ఉడుకుల బిడ్డ అడుగు తెచ్చుకున్నా. నా భర్త ఒక మాట అడుగుతాడు ఇక్కడ అడుగు లోపల మాట పెట్టుకొని కలుగుతాయినా అంతా అడుగు లోపల ఉంటున్నాయే నాయన రాజ్యాన్ని రాజాగంటే కొట్టి కచ్చేది బంధు పెట్టినా మంత్రుల చేతి లోపల రాజ్యం పెట్టిండు. అడుగులార మంత్రులారా నా భార్య ఉన్న భవనాల బయటికి వెళ్ళిపోతున్న బిడ్డ ఎందుకంటావు కొడుక నా భార్య నాడు మాత్రమైన శ్యామల దేవి కొడుక నువ్వేదా కన్ను నీళ్లు తాగే పరమపాతి అతి వల్ల పడుతుంది నా కొడుక. ఒక గడియ పోరొక గడియ అక్కడ ఒక గడియ 3 గడియల వెనుక మత కొడుక నేను పోయేదా కన్ను నీళ్లు తాగది కొడుక. కృషి దొరికిందని కుషాల పడకుండ్రి అటవి దొరికిందని పక్క పక్క నవ్వకుండ్రి ఎదిగిన కొద్ది ఓడుకుంటారు ఓటుకుంటూ అని ఘోరంగా పడతాము. ఓపిక లేనోడు ఓసు వెయ్యరబా అన్నాడు. మంత్రుల చేతిలో రాజ్యం పెట్టిన కాలి వెనక తోటి కదా కాలి వెనక తోటి పోతే కదా కోరుడు కురాలు శోభలకేయండు.